వస్తువును మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ విశ్వం మొత్తం దాన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తుంది. ఓం శాంతి ఓం సినిమాలో షారుఖ్ ఖాన్ చెప్పిన ఈ డైలాగ్ ఆయన జీవితానికి ఒక సరికొత్త నిర్వచనం. ఈ రోజు ఆయన పేరు వినగానే కోట్ల రూపాయల సామ్రాజ్యం, విలాసవంతమైన మన్నత్, ప్రపంచవ్యాప్త కీర్తి గుర్తుకు వస్తాయి. కానీ దీని వెనుక ఉన్నది కేవలం అదృష్టం కాదు, దశాబ్దాల కఠిన శ్రమ, పట్టుదల, అవమానాలను చిరునవ్వుతో ఎదుర్కొన్న ఒక సామాన్య ఢిల్లీ అబ్బాయి ఆత్మవిశ్వాసం. షారుఖ్ ఖాన్ పుట్టింది ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో. ఆయన తండ్రికి ఒక చిన్న టీ షాప్ ఉండేది. ఆర్థికంగా పెద్దగా స్థిరత్వం లేకపోయినా చదువులో, క్రీడల్లో షారుఖ్ ఎప్పుడూ ముందుండేవాడు. అయితే ఆయన జీవితంలో మొదటి పెద్ద విషాదం 16 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోవటం. తర్వాత కొద్ది కాలానికే తల్లిని కూడా కోల్పోయారు. ఎవరూ లేని ఒంటరితనం, భవిష్యత్తుపై అభద్రతా భావం ఆయనను వెంటాడాయి. కానీ ఆ ఒంటరితనం నుంచే ఆయన తనలో దాగి ఉన్న కళను బయటకు తీశారు. ఢిల్లీలోని థియేటర్ గ్రూపుల్లో నటించడం, చిన్న చిన్న టీవీ సీరియల్స్ ద్వారా తన ఉనికిని చాటుకోవటం ఆయన కెరీర్ కు పునాది వేసింది. 1991లో ముంబైకి రైలు దిగినప్పుడు షారుఖ్ ఖాన్ దగ్గర ఉన్నది కేవలం కొద్దిపాటి డబ్బులు మరియు కళ్లల్లో మెరిసే బలమైన లక్ష్యం మాత్రమే. అప్పట్లో ఇండస్ట్రీకి రావటం అంటే స్టార్ హీరోల వారసులకు, గాడ్ ఫాదర్లు ఉన్నవారికి మాత్రమే సాధ్యం అనుకునేవారు. కానీ షారుఖ్ ఆలోచన వేరు. ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పినట్లు, ముంబై నగరంలో అడుగుపెట్టినప్పుడు నాకు భయం వేయలేదు, పైగా ఈ నగరాన్ని నేను శాసిస్తాను అని అనిపించింది. ఆ అపారమైన ఆత్మవిశ్వాసమే ఆయన ఇండస్ట్రీలో నిలబెట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో కెరీర్ గ్రాఫ్ ఎలా ఉండాలో దానికి భిన్నంగా వెళ్లడం అంటే ఎలా ఉంటుందో షారుఖ్ ఖాన్ తన కెరీర్ మొదట్లోనే నిరూపించారు. 90ల ప్రారంభంలో బాలీవుడ్ ఒక ప్రత్యేకమైన మూసలో నడుస్తోంది. అప్పట్లో ప్రతి హీరో కూడా రొమాంటిక్ ఇమేజ్ కోసం చాక్లెట్ బాయ్ గా కనిపించడానికి తపన పడేవారు. కానీ షారుఖ్ ఖాన్ అడుగు పెట్టగానే ఆ పద్ధతిని పూర్తిగా మార్చేశాడు. హీరో అంటే కేవలం హీరోయిన్ వెంట పడేవాడు మాత్రమే కాదు, ఒక బలమైన నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను కూడా తన నటనతో ప్రేక్షకుల చేత ప్రేమింపజేయగలడు అని ఆయన నిరూపించాడు. 1993లో వచ్చిన బాజీగర్ మరియు డర్ సినిమాలు షారుఖ్ ఖాన్ కెరీర్ లో ఒక పెద్ద సంచలనం. ఒక హీరో తన కెరీర్ ఆరంభంలోనే విలన్ పాత్రలు, అది కూడా సమాజం అసహించుకునే సైకో పాత్రలు చేయటం అంటే ఆ రోజుల్లో ఎవరు ఊహించని విషయం. సాధారణంగా అప్పటి హీరోలు తమ ఇమేజ్ పాడవుతుందని ఇలాంటి పాత్రలకు దూరంగా ఉండేవారు. కానీ షారుఖ్ ఆ పాత్రలోని లోతును, ఆ పాత్ర ఎందుకు అలా ప్రవర్తిస్తుందో చెప్పే ఎమోషన్స్ ను పట్టుకున్నారు. ముఖ్యంగా డర్ చిత్రంలో ఆయన పోషించిన అబ్సెసివ్ లవర్ పాత్ర ప్రేక్షకుల్ని ఒకవైపు భయపెడితే మరోవైపు ఆ నటనలోని గాఢతకు అందరూ ఫిదా అయ్యారు. ఆయన ఆ సినిమాలో పలికించిన కి కిరణ్ అనే డైలాగ్ ఇప్పటికీ ఒక ట్రేడ్ మార్క్. ఆ సినిమాతో షారుఖ్ కేవలం అందమైన హీరో మాత్రమే కాదు, అద్భుతమైన నటుడు అని బాలీవుడ్ గుర్తించింది. నెగిటివ్ పాత్రలతో భయపెట్టిన వ్యక్తి వెంటనే దిల్ వాలే దుల్హానియా లే జాయింగే సినిమాతో కింగ్ ఆఫ్ రొమాన్స్ గా అవతరించడం ఒక అద్భుతం. రాజ్ మల్హోత్రా పాత్రలో ఆయన చూపించిన ప్రేమ, బాధ్యత, కుటుంబం పట్ల ఆయనకున్న గౌరవం ప్రతి ఒక్క యువతకు ఒక కలలా మారింది. ఆ సినిమాలో ఆయన చూపిన రొమాంటిక్ యాంగిల్, ఆ గెటప్, ఆ నవ్వు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమ్మాయిల మనసులను గెలుచుకున్నాయి. దశాబ్దాల తరబడి ఆ సినిమా ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్లో దశాబ్దాల తరబడి ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది. ఇక స్నేహం మరియు ప్రేమ కలయికగా వచ్చిన కుచ్ కుచ్ హోతా హై చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యంగా ఎన్ఆర్ఐ ప్రేక్షకుల మనసులను గెలుచుకుని షారుఖ్ ను గ్లోబల్ రొమాంటిక్ ఐకాన్ గా నిలబెట్టింది. దేశభక్తిని ప్రతిబింబించేలా వచ్చిన చక్ దే ఇండియా చరిత్రలో ఒక కోచ్ గా ఆయన ప్రదర్శించిన పరిణితి చెందిన నటన ప్రతి భారతీయుడి గుండెల్లో ఆయనను ఒక గొప్ప నటుడిగా నిలిపింది. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో వచ్చిన దేవదాస్ చిత్రం షారుఖ్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై బాలీవుడ్ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై చాటి చెప్పింది. సమకాలీన చిత్రాల విషయానికి వస్తే 50 ఏళ్ల వయసులో కూడా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ పఠాన్ మరియు జవాన్ వంటి భారీ యాక్షన్ చిత్రాలతో ఆయన సృష్టించిన ప్రభంజనం అద్భుతం. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రాలు షారుఖ్ ఖాన్ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని బాద్షా అని నిరూపించడమే కాదు, భారతీయ సినిమా సామర్థ్యాన్ని ప్రపంచానికి సగర్వంగా చాటి చెప్పాయి. షారుఖ్ ఖాన్ క్రేజ్ అనేది కేవలం భారతీయ సరిహద్దులు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచం నలుమూలలా ఆయనను ఒక గ్లోబల్ ఐకాన్ గా నిలబెట్టింది. జర్మనీ నుంచి జపాన్ వరకు ఆయన సినిమాలకు ఉన్న ఆదరణ అసాధారణమైంది. ముఖ్యంగా జర్మనీలో ఆయనను కింగ్ ఖాన్ అని పిలుస్తూ అక్కడి ప్రజలు చూపించే అభిమానం ఒక వింత అనుభూతిని కలిగిస్తుంది. అలాగే జపాన్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ ఉండటం ఆయన గ్లోబల్ రీచ్ కు నిదర్శనం. దుబాయ్ నగరంతో షారుఖ్ కు ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. అందుకే ఆ నగరం ఆయన్ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవడమే కాదు, ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజున
బుర్జ్ ఖలీఫాపై ఆయనకు శుభాకాంక్షలు తెలపడాన్ని ఒక సాంప్రదాయంగా మార్చుకుంది. ఇది ఆయన అక్కడ కేవలం ఒక సెలబ్రిటీ మాత్రమే కాదు, ఒక గ్లోబల్ ఐకాన్ అని చాటి చెబుతోంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో టైమ్స్ 100లో పలుమార్లు చోటు సంపాదించుకోవటం, లండన్లోని ప్రఖ్యాత మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో ఆయన వ్యాక్స్ విగ్రహం కొలువై ఉండటం ఆయనకున్న గ్లోబల్ స్టార్డమ్ కి నిలువుటద్దాలు. అంతేకాకుండా ప్రపంచ స్థాయి వేదికలైన టెడ్ టాక్స్ లో ప్రసంగించడం, ఏల్ మరియు ఎడిన్బర్గ్ వంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లను అందుకోవటం ద్వారా ఆయన తన మేధస్సును, వ్యక్తిత్వాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించారు. మొత్తంగా చూస్తే నటుడిగా మొదలైన షారుఖ్ ప్రయాణం నేడు ప్రపంచ గమనాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చరిత్రను తిరగరాయటం. ఒకవేళ షారుఖ్ గనక ఆ రోజుల్లో భయపడి ఉండి కేవలం రొమాంటిక్ పాత్రలకే పరిమితమై ఉంటే ఈ రోజు మనం చూస్తున్న కింగ్ కాన్ ఇమేజ్ వచ్చేది కాదు. ఆయన తన కెరీర్ ను చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్నారు. ఒకవైపు విలన్ గా భయపెడుతూనే మరోవైపు రొమాంటిక్ హీరోగా ప్రేమిస్తూ రెండు విభిన్నమైన ప్రపంచాలను తన నటనతో కలిపేశారు. ఆ సాహసమే ఆయన్ని బాలీవుడ్ చరిత్రను తిరగరాసేలా చేసింది. విలన్ పాత్రలతో నటుడిగా నిరూపించుకున్నారు, రొమాంటిక్ పాత్రలతో స్టార్ గా ఎదిగారు. ఈ రెండు కోణాలు కలిసినప్పుడే ఆయన బాద్షాగా ఎదిగారు. హీరో అంటే ఇలా కూడా ఉండొచ్చు, ఒక నెగిటివ్ పాత్ర కూడా ఇన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించేలా చేయగలదు అని షారుఖ్ ఖాన్ తన కెరీర్ ద్వారా ప్రపంచానికి నేర్పిన ఒక గొప్ప పాఠం ఇది. షారుఖ్ ఖాన్ కేవలం తెరపై కనిపించే నటుడు మాత్రమే కాదు, తెర వెనుక ప్రపంచాన్ని శాసించగల ఒక అసాధారణమైన బిజినెస్ వ్యూహకర్త. 12,490 కోట్ల భారీ సామ్రాజ్యం ఆయన ఒక్క రోజులో నిర్మించలేదు. దానికి పునాదులుగా నిలిచిన 3 ప్రధాన స్తంభాలు ఆయన వ్యాపార పటిమకు నిదర్శనాలు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ 2002లో స్థాపించబడిన ఈ సంస్థ కేవలం బాలీవుడ్ చిత్రాలు నిర్మించే ఒక ప్రొడక్షన్ హౌస్ గా మాత్రమే మొదలైంది. కానీ షారుఖ్ ఖాన్ విజన్ అంతటితో ఆగలేదు. సినిమా రంగంలో అత్యంత ఖరీదైన, కష్టమైన విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆయన చేసిన పెట్టుబడి ఆయన్ని మార్కెట్ లీడర్ గా నిలబెట్టింది. నేడు రెడ్ చిల్లీస్ విఎఫ్ఎక్స్ ఇండియాలోనే అత్యంత అధునాతమైన సంస్థ. రావణ్, జవాన్ వంటి సినిమాల అద్భుతమైన విజువల్స్ వెనుక ఉన్నది ఇదే సంస్థ. సొంత సినిమాలు మాత్రమే కాదు, ఇతర భారీ చిత్రాలకు కూడా విఎఫ్ఎక్స్ సేవలను అందిస్తూ ఈ సంస్థ ఆయన వ్యాపార సామ్రాజ్యానికి అత్యంత కీలకమైన ఆదాయ వనరుగా మారింది. కోల్కతా నైట్ రైడర్స్ 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పుడు క్రికెట్ మరియు సినిమా కలయికలో షారుఖ్ వేసిన అడుగు అప్పట్లో ఒక పెద్ద రిస్క్. కానీ కోల్కతా నైట్ రైడర్స్ టీం గెలుపు కంటే ఎక్కువగా అది ఒక బ్రాండ్ గా ఎలా ఎదగాలో షారుఖ్ కు బాగా తెలుసు. జట్టులో ఉన్న స్టార్ ప్లేయర్స్, మార్కెటింగ్ స్ట్రాటజీలు మరియు కేకేఆర్ గ్లోబల్ లీగ్స్ లో కూడా తన ఉనికిని చాటుకోవడంతో నేడు కేకేఆర్ ఐపీఎల్ లో అత్యంత విలువైన టీమ్స్ లో ఒకటిగా ఎదిగింది. దీని మార్కెట్ విలువ వేల కోట్లలో ఉంది. ఇది షారుఖ్ ఖాన్ ను ఒక సెలబ్రిటీ నుంచి ఒక స్పోర్ట్స్ టైకూన్ గా మార్చేసింది. ఇక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎండార్స్మెంట్లు. షారుఖ్ ఖాన్ ఆదాయం కేవలం సినిమాలపైనే ఆధారపడి లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆయనకు దుబాయ్, ముంబై మరియు లండన్ వంటి నగరాల్లో విలువైన ఆస్తులున్నాయి. ఆయన బ్రాండ్ వాల్యూ ఎంతంటే ప్రపంచంలోని అగ్రగామి కంపెనీలు తమ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడానికి షారుఖ్ ను కోరుకుంటాయి. ఐకానిక్ బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన చేసే ఎండార్స్మెంట్ ఆయన సంపాదనను నిరంతరం పెంచుతూనే ఉంటాయి. ఈ వ్యాపార సామ్రాజ్యం ఆయనకు కేవలం డబ్బునే కాదు, ప్రపంచ వేదికపై ఒక గుర్తింపును కూడా ఇచ్చింది. తన నటనతో సంపాదించిన క్రేజ్ ను బిజినెస్ మైండ్ తో మనీగా మార్చుకోవడంలో షారుఖ్ ఖాన్ ఒక మాస్టర్ అని చెప్పొచ్చు. తను నటించిన ప్రతి సినిమా ఒక ఎత్తు అయితే ఈ వ్యాపార సామ్రాజ్యం మరో ఎత్తు. ఏ నటుడు సాహసించని విధంగా సినిమా, స్పోర్ట్స్ మరియు టెక్నాలజీ రంగాల్లో తన ముద్ర వేసి 12,490 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన తీరు ఆయనలోని బిజినెస్ విజనరీకి నిదర్శనం. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి తండ్రిని కోల్పోయిన అభద్రతా భావం నుంచి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కింగ్ కాన్ గా మారే వరకు ఆయన ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులు ఎన్నో, తిరస్కరణలు మరెన్నో. కానీ వాటన్నిటినీ తన విజయానికి మెట్లుగా మార్చుకున్న ఆయన ధైర్యం నేటి యువతకు ఒక గొప్ప పాఠం. షారుఖ్ ఖాన్ ప్రయాణం మనకి ఇచ్చే అతిపెద్ద సందేశం ఒక్కటే: మీకు మీ మీద, మీ కష్టం మీద అచంచలమైన నమ్మకం ఉంటే ఈ విశ్వం మీ లక్ష్యాలను ఏదో ఒక రోజు మీ పాదాల దగ్గరకు చేరుస్తుంది. ఆయన ఎక్కడ తనని తాను తక్కువ అంచనా వేసుకోలేదు, తన వైఫల్యాలను చూసి భయపడలేదు. ఒక అపరిచితమైన నగరమైన ముంబైకి వచ్చి అసాధారణమైన ఆత్మవిశ్వాసంతో ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారంటే ఆ విజయం వెనుక ఉన్న మంత్రం కేవలం నిరంతర కృషి. అహంకారాన్ని పక్కన పెట్టి తాను చేసే ప్రతి పనిని ఒక కళగా భావించి ప్రేక్షకులతో ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకోవటమే ఆయనను కింగ్ కాన్ గా నిలబెట్టింది.